ఫెజ్ యూత్ అందరికీ నమస్కారం. అంత బాగున్నారనుకుంటున్నాను. మళ్ళీ లాక్డౌన్ ఇంకొక నెల రోజులు పెంచుతారని పుకార్లు వస్తున్నాయి. జూన్ 18వ తేదీ కల్లా 2 లక్షలు 5 లక్షలు దాటిపోతుందని చెప్పి స్టాటిస్టికల్ ప్రొఫైల్ ప్రొజెక్షన్లో చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఇది ఒక మంచి టూల్ దొరికింది కాబట్టి మనం టచ్లో ఉండొచ్చు. పియర్ ప్రెషర్ తెలుగులో డైరెక్ట్గా దాన్ని సహవాస దోషం అని అనకూడదు. ఎందుకంటే పియర్ ప్రెషర్ వలన మంచి జరుగుద్ది, చెడు కూడా జరగచ్చు. పాజిటివ్ పియర్ ప్రెషర్ ఉంటుంది, నెగిటివ్ పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇది స్ట్రెస్ అంటాను చూసారా, స్ట్రెస్ లాంటిదే ఇది కూడా. స్ట్రెస్ ఈజ్ గుడ్, స్ట్రెస్ అనేది మంచిది, కావాలి. అందుకనే స్ట్రెస్ని రెండుగా చీల్చి యూస్ట్రెస్, డిస్ట్రెస్ అని 2 మాటలు చేశారు. యూస్ట్రెస్ అంటేనేమో పాజిటివ్ స్ట్రెస్, డిస్ట్రెస్ అంటేనేమో నెగిటివ్. డిస్ట్రెస్ ఉండకూడదు, యూస్ట్రెస్ ఉండాలి. స్ట్రెస్ ఉంటేనే పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు, మనకి మామూలుగా మనం చేయలేని పనులు మనం చేస్తాం. అట్లాగే పియర్ ప్రెషర్ కూడా ఇట్ కట్స్ బోత్ వేస్. పాజిటివ్గా పియర్ ప్రెషర్ ఉంటుంది, నెగిటివ్గా కూడా ఉంటుంది. ఈ పియర్ ప్రెషర్ అనేది అంటే సాధారణంగా ఇందులో నేను చెప్పేవన్నీ ఇవి మాకు ముందే తెలుసు కదా అనిపించేటట్టుగా ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ ఒక హారంగా గుచ్చి మనం ఒక కాంప్రిహెన్సివ్గా ఒక ఐడియా మనకు వచ్చేటట్టుగా చేస్తున్నాం. ఈ పియర్ ప్రెషర్ అనేది అంటే సమకాలీనంగా ఒకే వయసు కలిగిన యువకులు, ఫ్రెండ్స్, వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి రిసెర్చ్లో మనకి అర్థమైంది ఏంటంటే ఎక్కువగా పియర్ ప్రెషర్ కిందకు వచ్చే వయస్సు మధ్య స్కూల్ సంవత్సరాలు, మిడిల్ స్కూల్ ఇయర్స్. అంటే దాదాపు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనుకోండి, 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా, హై స్కూల్ టైం అంతా కూడా పియర్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది స్కూల్ సంవత్సరాలు. ఈ కాలంలోనే అంటే ఇంకా ముందు కూడా దాదాపు 11-12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా కొత్త స్నేహాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ప్రతి ఒక్కడు కూడా, అమ్మాయిలైన అబ్బాయిలైన, తన సొంత ఐడెంటిటీ, నేనెవరిని, నేనేంటి అనే దాన్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. నేను సైకాలజీ చదివినప్పుడు నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అంశం ఏంటంటే సైకోసోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. దానిలో కూడా అడాలసెంట్స్ అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏజ్ 10-11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఈ ఏజ్ గ్రూప్ పీపుల్ని నేను స్టడీ చేశాను. వాటి మీద రీసెర్చ్ పేపర్స్ రాశాను. ఈ సైకోసోషల్ ఏజ్ స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6, ఈ 3 స్టేజ్ల్లోనూ యువకులు ఈ పియర్ ప్రెషర్కి గురవుతారు. ఇంకా ముందు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి అనుకోండి, అసలు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి, ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ పిల్లలందరూ కూడా తాము ఏదో ఒకటి చేసి ఒక గుర్తింపు సాధించాలి. తాము చేసిన ఒక చిన్న పనైనా సరే ఎవరన్నా మెచ్చుకుంటే చాలా సంతోషించడం, ఇండస్ట్రీ ఉంటుంది. తాను కనుక చేయదలుచుకున్నది చేయలేకపోతే కనుక చాలా ఇన్ఫీరియారిటీ వస్తుంది. ఆయన ఇన్ఫీరియారిటీ జీవితాంతం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ వయసులో పెద్దలు కానీ లేదా తల్లిదండ్రులు, ముఖ్యంగా టీచర్స్, స్కూల్లో స్నేహితులు ఈ వయసు పిల్లల్ని బాగా మెచ్చుకుంటూ ఉండాలి. సెన్స్ ఆఫ్ ప్రైడ్, అది కనుక అలాంటి ఎండోర్స్మెంట్ లేకపోతే, చాలా బాగా చేసావు, బాగున్నావు, మంచి అని టీచర్స్ కానీ సాటి స్టూడెంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ మెచ్చుకోకుండా ఉంటే కనుక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుంది. ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్ అంటారు సైకలాజికల్గా. నేను ఎవరిని అనే దాని గురించి డిఫైన్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు ఆ కుర్రాడు, ఆ అమ్మాయి. అది కనుక తనకి సరిగ్గా అది అమరకపోయినట్టయితే ఒక రకమైన కన్ఫ్యూజను వచ్చేస్తుంది. తాము ఇండిపెండెన్స్ వాళ్ళు కోరుకుంటారు, సొంతగా
అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, తనకంటూ ఒక గుర్తింపుని వాళ్ళు కోరుకుంటారు. సరైన ఎంకరేజ్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఈ టైంలో ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ అనేది, సెల్ఫ్ కాన్సెప్ట్ ఇక్కడే డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఒకవేళ అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, ముందుకెళ్దాం మనం. సరే, ఇలా ముందుకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి 11, 12, 13 సంవత్సరాలు దాటాక ఇదంతా కూడా పీర్ ప్రెషర్ పడే ఏజ్ గ్రూప్స్ అనమాట. కొంచెం ఇంకా ముందుకెళ్ళాక ఆ స్టేజ్ని ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటారు. ఇంటిమసీ వర్సెస్ ఇంటిమసీ అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్స్, సంబంధాలు, సేమ్ సెక్స్తో కానీ ఆపోజిట్ సెక్స్తో కానీ స్నేహ సంబంధాలు వీళ్ళు కోరుకుంటారు. అది కనుక కుదరకపోతే ఐసోలేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ సమయంలో ఆ కుర్రాడు లేకపోతే అమ్మాయి ఒక రకమైన తనలో తను ఉండిపోయి, అంతర్ముఖంగా ఉండిపోయి, లేకపోతే ఎక్స్ట్రోవర్షన్, ఇంట్రోవర్షన్ అంటారు, ఇంట్రోవర్ట్లు అయిపోతారు వీళ్ళు. సరైన సంబంధాలు, సరైన స్నేహాలు ఏర్పడకపోతే. మన క్రైస్తవ అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతి వారం చర్చ్లో కలుస్తాం. చర్చ్లో యూత్ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇట్లాంటి ఫెజ్ లేకపోతే ఇలాంటి ఆర్గనైజేషన్సే కాకుండా ప్రతి సంఘంలోనూ కూడా యూత్ గ్రూప్ ఉంటుంది, యూత్ యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చక్కగా కలిసిపోయి రకరకాల బాగా చిన్నప్పటి నుంచి కూడా డ్రామాలు వేయటం, లేకపోతే క్రిస్మస్కి క్యారల్స్కి తిరగటం, ప్రతి ఆదివారం సండే స్కూల్లో, చర్చ్లో, యూత్ మీటింగ్స్లో. ఇది మిగతా వేరే మతాల యువకులకు ఉండదు. వాళ్ళు నెలకు ఒకసారి కూడా కలవరు. ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలవటం. ఇట్లా కలవటం వలన క్రిస్టియన్ యూత్ అనేవాళ్ళు ఎక్కువ వెల్ అడ్జస్టెడ్ పీపుల్గా ఉంటారు. నేను లయోలా కాలేజీలో దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాను. అందులో బాగా చురుగ్గా ఉండి చక్కగా మాట్లాడగలిగి నిలబడి తమ అభిప్రాయాలు చెప్పగలిగే వాళ్ళు క్రిస్టియన్ యూతే ఉంటారు ఎక్కువ మంది. ఇది నేను సొంతగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. క్రిస్టియన్ యూత్ చక్కగా లేచి మాట్లాడి ఎలాంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ లేకుండా చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అవర్ క్రిస్టియన్ యూత్ ఈజ్ ఎట్ అన్ అడ్వాంటేజ్. అందుకని కలుస్తూ ఉండాలి, మంచి స్నేహాలు ఏర్పరచుకోవాలి. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టేజ్ అన్నిటిలోనూ ఎక్కడైనా సరే సరైన ఎదుగుదల లేకపోయినట్టయితే, సరైన రికగ్నిషన్ లేకపోయినట్టయితే, ఎంకరేజ్మెంట్ లేకపోతే, తర్వాత ఆపోజిట్ సెక్స్తో కానీ సేమ్ సెక్స్ అబ్బాయిలతో అమ్మాయిలతో స్నేహాలు, చక్కగా మాట్లాడుకోవటాలు అది లేకపోతే కనుక అక్కడి నుంచి ఆ వ్యక్తి జీవితంలో ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది. ఇమోషనల్గా ఐసోలేషన్ అయిపోవటం, లోన్లీనెస్, ఒక్కోసారి డిప్రెషన్ కూడా వస్తుంది. ఈ వయసులో పియర్ ప్రెషర్ కింద ఉండేవాళ్ళు, నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఉండేవాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడూ చెయ్యనిది వాళ్ళు చేయటం మొదలు పెడతారు. సిగరెట్లు తాగడం, లేకపోతే ఈవెన్ బీర్, ఆల్కహాల్ తాగటం, సెక్షువల్ యాక్టివిటీ, కొన్నిసార్లు రిస్కీ బిహేవియర్, గోడలు దూకటం, చెట్లు ఎక్కటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇవి దాదాపుగా ఇలాంటివి మన క్రైస్తవ కుటుంబాల్లో పియర్ ప్రెషర్ వల్లనే ఇలాంటి చెడు యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సరే, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్పి ముందుకెళ్తాను. ఈ పియర్ ప్రెషర్ పడేది కేవలం యువకుల మీద మాత్రమే కాదు, యూత్ మీద మాత్రమే కాదు. పియర్ ప్రెషర్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చివరి దాకా కూడా ప్రెషర్ ఉంటానే ఉంటుంది. రకరకాల అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ పియర్ ప్రెషర్ ఉంటుంది. స్కూల్ దగ్గర మొదలుపెట్టి ఉద్యోగం చేస్తున్న చోట, రకరకాల సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళ కాలనీ, అలాంటి చోట్ల చాలా సాటి వ్యక్తులు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటారు. బైబిల్లో చాలా రకాలైన పియర్ ప్రెషర్కి సంబంధించిన డీటెయిల్స్, ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి. ఒక వచనం చదివి, ఒక విషయం చదివి నేను ముందుకెళ్తాను. బర్నబా ఇతడు ఆది అపోస్తలులతో పాటు, పౌలుతో పాటు చాలా సేవ చేసిన వాడు, చాలా నీతిమంతుడు,
ఆ, అందరినీ ప్రోత్సహించే గుణం కలిగిన వాడు బర్నబా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో పౌలు ఇట్లా రాస్తాడు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొండ్రి, కనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. చాలా తొందరగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూదులు అనేవాళ్ళు అన్ని జనులతో కలవరు. ఈ రోజుల్లో మనం అగ్రకులాలు అని పిలిపించుకుంటున్న వాళ్ళు దళితులతో లేకపోతే అంటరాని వాళ్ళతో ఎట్లాగైతే కలవరో అంతకంటే చాలా స్ట్రిక్ట్ అంటూ యూదులు చేసేవాళ్ళు. అన్ని జనులతో కలవరు, వాళ్ళతో కలిసి భోజనం చేయరు, వాళ్ళకి తమ పిల్లల్ని ఆడపిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు. మన దేశంలో అయితే మీకు తెలుసు కదా, అగ్రకులాలు అనిపించుకునే వాళ్ళు, సోకాల్డ్ హై కాస్ట్ వాళ్ళు తాగే బావిలో నీళ్ళు వీళ్ళు ముట్టుకోకూడదు, మరి దగ్గరికి రాకూడదు, ముట్టుకుంటే అంటూ మైల. ఇక ఇళ్ళకి భోజనాలకి పిలుచుకోవడాలు లేకపోతే సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు. అయితే సువార్త అనేది వచ్చాక ఇక యూదుడని వేరే యూదుడు కాదని లేదు కదా, అప్పటి నుంచి పోయింది. పౌలు దాన్ని చాలా గట్టిగా దాన్ని సమర్థించి సువార్త అనేది మనల్ని అందరినీ కలిపింది. యూదుడని, యూదుడు కానివాడని, యూదేతరుడని లేదు అని చెప్పారు. సరే, అందరూ ఒప్పుకున్నారు. పేతురు కూడా అంత్యోకయకు వచ్చాడు. అక్కడ దాదాపు చాలామంది యూదులు కాని వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. అంతా కలిసే భోజనం చేస్తున్నారు. అంతకుముందు యూదులు కాని వాళ్ళు కలిసి భోజనం చేయరు. అయితే అలాగా ఒక వారం 2 వారాలు గడిచాక మళ్ళీ యెరూషలేము నుంచి ఇంకొంతమంది విశ్వాసులు వచ్చారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా యూదు మతంలో పెరిగిన, ఒకవేళ పరిసయ్యులు అయి ఉండొచ్చు, క్రైస్తవ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఏం చెప్పారు కానీ నెమ్మదిగా పేతురు వాళ్ళతో కలిసి వేరే గదిలో వేరే చోట ఈ యూదులు కాని వాళ్ళతో కలిసి భోజనం చేయటం మానేశాడు. వేరే బంతిలో కూర్చుంటున్నాడు, కలిసి భోజనం చేయటంలా. ఇదొక పీర్ ప్రెషర్. ఇక్కడ పౌలు బాధపడింది ఏంటంటే, తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరి కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. బర్నబా పౌలు కలిసే ఈ విషయాన్ని బాగా గట్టిగా బోధించారు. యూదుడు కానివాడని తేడా లేదు, సువార్త నమ్ముకున్నప్పుడు అందరం ఒకటే, ఇలా అంటులు నువ్వు వేరు నేను వేరు అనేది ఉండకూడదని అనుకున్నారు. అయితే బర్నబా సైతం ఈ యెరూషలేము నుంచి వచ్చిన కొంతమంది యూదు క్రైస్తవుల మాయలో పడి, పేతురు యొక్క మాయలో పడి, ఇతను కూడా నేను యూదుని కదా అని యూదులతో పాటు వేరుగా కూర్చోవటం మొదలుపెట్టాడు. పీర్ ప్రెషర్ అంటే ఇదే, భయపడి వెనుక తీసి వేరైపోవడం. ఇలాంటి పీర్ ప్రెషర్స్ ఉండకూడదు, వీటికి లొంగకూడదు అని చెప్పి నిర్గమకాండంలోనే ధర్మశాస్త్రంలోనే మోషేయే నిర్గమకాండం 23:2లో ఏమని రాశాడంటే, నిర్గమకాండం 23:2లో ఏ దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. అందరితో కలిసి గుంపులో గోవిందలాగా ఏదైనా చెడు పని చేయడానికి అందరితో కలిసి వెళ్ళొద్దు. అందరూ ఏదైనా చెడ్డ పని చేయడం, అరే పలానా తనుదాం రెండ్రా అని చెప్పి కుర్రాళ్ళంతా వెళ్తుంటారు. క్రైస్తవ కుర్రాడు మాత్రం వెనకాలే ఉండిపోతాడు. ఏంట్రా నువ్వు రావట్లేదా, నువ్వు పెద్ద భక్తుడివా అనగానే వాళ్ళతో కలిసి ఇటు కూడా వెళ్ళిపోతాడు. పియర్ ప్రెషర్ అంటే అదనమాట, ఇతరుల యొక్క మెప్పు కోసం. అందుకని దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, గుంపులో గోవిందలాగా వెళ్ళొద్దు, సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలుకవద్దు అని చెప్పి ధర్మశాస్త్రంలో మోషేయే రాశాడు. ఇట్లా చేయటం వలన మన క్రైస్తవ బిడ్డలకి చాలా గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ పోతాయి. ఎందుకంటే ఇతరులని సంతోషపెట్టాలి, ఇతరులు నన్ను చూసి ఏమో అనుకుంటారేమో, నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అని వాళ్ళ జీవితాలని పాడు చేసుకొని సరైన అవకాశాలు అందిపుచ్చుకోకుండా జనంతో పాటు తన స్నేహితులతో పాటు ఉండిపోవటం. అందుకనే సహవాస దోషం అనేదే స్థిరపడింది, కానీ ఆ సహవాసం వల్ల మంచి జరుగుద్ది అనేదానికి తెలుగులో మాట కూడా రాలేదు. పౌలు రాస్తున్నాడు, బీ నాట్ డిసీవ్డ్, ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్. మోసపోకుడి 1 కొరింథీ 15:33, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న రోజుల్లో యోహాను సువార్త 12:42 కూడా యేసుప్రభు జీవించిన కాలంలోనే చాలామంది యూదులు, చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా ప్రభువుని నమ్మారు, ఇతనే మెస్సియా అని నమ్మారు. 12:42 అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచరు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈయన మెస్సియా అని తెలుసు, క్రీస్తు అని తెలుసు. అయితే ఇతన్ని గనక మనం నమ్ముకొని అతను వెంబడిస్తే మనల్ని సమాజం నుంచి విలేస్తారు పరిసయ్యులు అని చెప్పి భయపడి వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇది పీర్ ప్రెషర్ కిందకి వాళ్ళు వచ్చారు. అందుకనే పౌలు రాస్తున్నాడు గలతీ పత్రిక 1:10, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఇఫ్ ఐ వాంట్ టు ప్లీజ్ పీపుల్, యేసుక్రీస్తుకి నేను దాసుడిని అయ్యేవాడినే కాదు. మనుషుల మెప్పు కోరేటప్పుడు. మోషే గురించి మళ్ళీ చూద్దాం. మోషే కూడా దీనికి మంచి ఉదాహరణ. పీర్ ప్రెషర్కి ఎట్లా లొంగలేదు. హెబ్రీ పత్రికలో 11:24-25 రాస్తాడు. మోషే అంతఃపురంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఫరో కూతురికి పెంచుకున్న బిడ్డగా పెరిగాడు. ఫరో పెద్దవాడైనప్పుడు, హెబ్రీ పత్రికలో మాట, ఫరో పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అక్కడ పీర్ ప్రెషర్కి లొంగల మోషే. ఎంతోమంది చెప్పుంటారు, అదే నువ్వు వాళ్ళతో కలుస్తావు, వాళ్ళతో ఉంటావేంటి, నువ్వు ఫరో అవ్వాలి కదా, ఫరోలాగా ఉండాలి కదా, ఫరో రాజకుమారిలాగా ఉండాలి కదంటే ఆ పీర్ ప్రెషర్కి అతను ఒప్పుకోలే. అతను మాటికి ఒకవేళ తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ బాగోగులు చూస్తూ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఆ ముఖం ఆ షేపులు తెలియవా, ఇతను యూదుడని, ఇశ్రాయేలీయుడని తెలియదా? అయితే పీర్ ప్రెషర్కి లొంగకుండా ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకోవడానికి అతను ఒప్పుకోలేదు. పీర్ ప్రెషరు అనే దాన్ని కొన్ని రకాలుగా మనం విభజన చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ పీర్ ప్రెషర్. నోటి మాటల ద్వారా ఒక సమూహం లేకపోతే కొంతమంది ఒక మనిషి మీద పెట్టే ఒక రకమైన ఒత్తిడి స్పోకెన్. బహుశా ఇది యూత్లో, టీనేజర్స్లోనే జరుగుద్ది. డైరెక్ట్గా అతని వేరే ఇంకొక యూత్ మీద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపించేది అనమాట. ఇది నోటి మాటలతో చెప్పడం, 1-to-1 నోటి మాటలతో చెప్పేది. ఇద్దరు స్నేహితులు వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు డైరెక్ట్గా ఇంకో స్నేహితుడితో ఒక మాట చెప్తే కనుక ఆ ప్రెషర్ కిందకు వచ్చి అతను తన బిహేవియర్ మార్చుకుంటాడు. లేదా 1-to-1 పీర్ ప్రెషర్ అప్పుడు యువతల వాడు ఎవరైతే ప్రభావం చూపించడానికి ట్రై చేస్తున్నాడో అతను కాకుండా ఎవరి మీద అయితే ప్రభావం పడుతుంది. ఉదాహరణకి సిగరెట్ తాగటం అనుకోండి, అరే సిగరెట్ తాగుదామని అంటాడు, అమ్మో లేదురా మా ఇంట్లో ఎవరు తాగరు, మా అమ్మ నాన్న దాన్ని ఒప్పుకోరు అని. అట్లా స్పోకెన్ పీర్ ప్రెషర్ ఉన్నప్పుడు దాని కింద పడడానికి ఎక్కువ అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది, అసలు పడకపోవటానికి కూడా అవకాశం. అదంతా ఎవరి మీద అయితే ప్రభావం పడుతుందో అతని బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది, అతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను చివరిలో ఇదే కంక్లూజన్ చెప్తాను, ఒకవేళ చెప్పకపోతే ఇది గుర్తుంచుకోండి. మన ఇంట్లో మనం మన అమ్మాయిని, మన అబ్బాయిని గట్టిగా మంచి పెంపకంలో పెరిగితే పీర్ ప్రెషర్ కిందకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అది స్పోకెన్ పీర్ ప్రెషర్. కొన్నిసార్లు అన్స్పోకెన్ పీర్ ప్రెషర్ ఉంటుంది. అన్స్పోకెన్ బయట ఉన్న సమూహం, ఆ మిత్ర బృందం డైరెక్ట్గా నోటి మాటలతో ఏమి చెప్పరు ఇతనికి. ఈ అబ్బాయి వాళ్ళని చూసి, వాళ్ళు మాటలతో చెప్పకపోయినా వాళ్ళ వాలకం చూసి తన మీద ప్రెషర్ పడేటట్టుగా చేసుకుంటే అలాగే ఉంటానికి ట్రై చేస్తాడు. మా చిన్నతనంలో ఈ బెల్ బాటంలోనే కొత్తగా వచ్చినాయి. బెల్ బాటంలు వేసుకునేవాళ్ళు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. ఎవరు బెల్ బాటం వేసుకొని ఎవరు బలవంతం చెప్పని చేయరు, వీడే కొట్టించుకుంటాడు. అది అన్స్పోకెన్ ప్రెషర్ అనమాట. చాలామంది యువకులకి ఆ మెంటల్
మెచ్యూరిటీ ఉండదు, ఆ స్ట్రెంగ్త్ ఉండదు. బయట చూస్తున్న ధోరణుల్ని వాటి ప్రకారం నడుచుకోవాలి అనే ఆ ఇంపల్స్ని, ఆ ప్రేరణని వాళ్ళు తట్టుకోలేరు, దానికి లొంగిపోతారు. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ డెసిషన్స్ తీసుకుంటారు. నేను హాస్టల్స్లో, నోబెల్ కాలేజీలో కానీ ఎక్కడైనా హాస్టల్లో చదువుకునేటప్పుడు చాలామంది అక్కడ కొత్తగా సిగరెట్ తాగడం మొదలుపెట్టి లైఫ్ లాంగ్ తాగారు. లేదా అదే ఆ హాస్టల్లో క్లార్క్ హాస్టల్ అని, దానిలో ఉన్న స్టూడెంట్స్, దానిలో నా రూమ్మేట్స్, మా క్లాస్మేట్స్, వీళ్ళు ఇప్పుడు కూడా నాకు కొంతమంది తెలుసు, ఇప్పటికీ సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. ఒకటిద్దరు తాగితే సీనియర్స్ని చూసి వీళ్ళు సిగరెట్ తాగాలన్నమాట, ఇది చాలా హీరోయిజము అనేది లైఫ్ లాంగ్ టర్మ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. స్పోకెన్ పియర్ ప్రెషర్, అన్స్పోకెన్ పియర్ ప్రెషర్. మూడోది డైరెక్ట్ పియర్ ప్రెషర్ అని కూడా అనొచ్చు. డైరెక్ట్ పియర్ ప్రెషర్ ఏంటంటే నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి కాలేజీకి వెళ్ళట్లేదు. అయితే అంతకుముందు, ఇప్పుడు ఇంకా భయంకరంగా అయిపోయి ఉంటుంది పరిస్థితి. అంతకుముందు ఏదన్నా ఎవరికన్నా మంచి మార్కులు వస్తే, అరే మనం హోటల్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అది కాదు, బాటిల్ తెచ్చుకుందాంరా అనేది నేను పనిచేస్తున్నప్పుడు 2016, 2017కి ముందు 2000 నుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు ఒక 5 బీర్ బాటిల్స్ కొనుక్కోవడం, ఏదో గ్రౌండ్లో రాత్రి అవుతుండగా తీసుకుని తాగడం. ఇది డైరెక్ట్ ప్రెషర్ అనమాట. ఆ పార్టీలో కలవకపోతే వాడిని చాలా హేళన చేస్తారు, రే వీడు దద్దామరా అన్నట్టుగా ఉంటారు. లేదులే నేను తాగనులే, ఊరికనే వచ్చి కూర్చుంటానన్న కూడా సరే కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత ఇంకో గ్లాసులో కూడా పోసి వాడికి బలవంతంగా, రే నా కోసం ఒక్కసారి రా, ఒక్క గ్లాస్ తాగరా, ఒక్క సిప్ తాగరా, ఒక్క సిగరెట్ తాగరా అని వాళ్ళు బలవంతం చేసి డైరెక్ట్గా ప్రెషర్ పెట్టేది అది ఉంటుంది అన్నమాట. కాబట్టి అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక అనేది, వాళ్ళతో కలిసి కూర్చోకూడదు, బాయ్ చెప్పేయాలి అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తే. లేదా ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోగలిగి, సడన్గా వస్తుంది అలాంటిది, అబే కుదరదు లేదని స్ట్రెంగ్త్, మెంటల్గా మన పిల్లాడికి మెంటల్గా స్ట్రెంగ్త్ ఉండి కాదు లేదు అని చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు పీర్ ప్రెషర్ నుంచి తప్పించుకోవచ్చు. అది డైరెక్ట్ పీర్ ప్రెషర్. ఇండైరెక్ట్ పీర్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇండైరెక్ట్గా నేను దానికి చెప్పినట్టుగా అన్స్పోకెన్, ఇండైరెక్ట్. ఉదాహరణకి ఏదో వెకిలిగా మాట్లాడే వాళ్ళందరితో మన అబ్బాయి కూడా కూర్చుని అనుకోండి, వాళ్ళ అమ్మాయి గురించి, వాడి గురించి, వీడి గురించి ఇష్టం వచ్చిన చండాలంగా వాగుతూ ఉంటారు. ఇతనిలో కూడా తనకు తెలియకుండా సైకలాజికల్గా ఇతనిలో ఆ అమ్మాయి విషయంలో, అతని విషయంలో, ఆ మాస్టర్ గారి విషయంలో, ఆ సంఘపెద్ద గారి విషయంలో ఒక రకమైన చులకన భావం వచ్చేసి ఆ గ్రూప్ అంతా ఎట్లా మాట్లాడుకుంటున్నారో వాళ్ళ సైకలాజికల్ ఫ్రేమ్లోకి ఇతను కూడా వెళ్ళిపోయి తను అట్లా నమ్మటం మొదలు పెడతాడు, తను కూడా అట్లా ఆలోచించడం మొదలు పెడతాడు. లేదా పాజిటివ్ పీర్ ప్రెషరు చెప్పాలంటే కనుక, ఒక హై స్కూల్, ఒక కాలేజీలో ఫుట్బాల్ టీం ఉంటారు, వాళ్ళు 15-20 మంది ఉంటారు, బాగా ఫుట్బాల్ ఆడేవాళ్ళు, చక్కగా మంచిగా వాళ్ళంతా ఒక నిర్ణయం తీసుకుని, అరే మనలో కొంతమంది సిగరెట్ తాగుతున్నాం, ఈ సంవత్సరం మనం ఏ విధంగానైనా సరే ఛాంపియన్షిప్ కొట్టాలి, యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కొట్టాలి, కాబట్టి మనం ఈ రోజు నుంచి సిగరెట్లు మానేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం కాలేజ్ అంతా తెలుస్తుంది, మన కాలేజీ టీంలో ఎవరు కూడా సిగరెట్లు తాగట్లేదు అని. అది ఇండైరెక్ట్గా కాలేజీ మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళంతా చాలా రోల్ మోడల్స్గా కనిపిస్తారు. వాళ్ళు చక్కగా నవ్వుతూ ఉంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు, సాయంత్రం అవగానే వెళ్ళి ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, అందరినీ చక్కగా మర్యాదకు పలకరిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కనిపిస్తున్న మంచి గుణం, మంచి లక్షణం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాలేజీ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఆ విధంగా సమాజంలో మంచి పేరున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కొంతమందికి తెలిస్తే కనుక అది కూడా ఒక పీర్ ప్రెషర్, అది మంచి లేకపోతే చెడు పీర్ ప్రెషర్ అనమాట. సరే, పాజిటివ్ పీర్ ప్రెషర్ అని చెప్పాం కాబట్టి ఇండైరెక్ట్, నెగిటివ్గా కూడా పీర్ ప్రెషరు ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే చాలా మటుకు ఎగ్జాంపుల్స్, ముఖ్యంగా పియర్ ప్రెషర్కి లోనైపోయి, ఒత్తిడికి లోనైపోయి, పాడైపోయి, లేకపోతే తను తాను హాని చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళేవాళ్ళు సాధారణంగా ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటే, వాళ్ళ కుటుంబంలో స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్ ఉండవు. కోర్ వాల్యూస్ అంటారు. కోర్ వాల్యూస్ అంటే లోపల ఉండే ఆ న్యూక్లియస్ అనమాట. కోర్ వాల్యూస్ అనేవి ఉంటే కనుక కొంచెం దూరం ఎవడన్నా 10 సార్లు పడిపోయినప్పటికీ మళ్ళీ అతను తిరిగి లేస్తాడు.
ఎందుకంటే అతని పునాది గట్టిగా ఉంది. అందుకని ఆ, ఈ యూత్ అందరికి కూడా నేను అభినందించేది ఏంటంటే, మీరందరూ కూడా క్రైస్తవ కుటుంబాల్లో పెరిగారు కాబట్టి ఎవరి తల్లిదండ్రులు అయితే విశ్వాసులుగా ఉన్నారో, ప్రార్థనాపరులుగా ఉన్నారో, వాక్యం చదువుతూ పెరిగారో, మీకు ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక స్ట్రాంగ్ కోర్ ఉంది. ఇలా స్ట్రాంగ్ కోర్ ఉన్నవాళ్ళు, అంటే లోపల ఉన్న ఆ విత్తనం స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు సాధారణంగా ఈ పియర్ ప్రెషర్ని తట్టుకొని నిలబడతారు. కాబట్టి తల్లిదండ్రులకి నేను ఇచ్చే ఒక చాలా గట్టి సలహా ఏంటంటే, పిల్లలు మన ఇంట్లో ఉన్నంతకాలం, అంటే దాదాపు 10th క్లాస్ వరకు మన ఇంట్లోనే ఉంటారు. ఇంటర్మీడియట్ కూడా బహుశా మన దగ్గరే ఉండి చదువుకుంటారు. కాలేజీ లేకపోతే ఇంకా వేరే కోర్సులకు వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. పిల్లలు మనతో ఉన్న ఆ 15 సంవత్సరం వచ్చే వరకు, 12 ఇయర్స్ వరకు సాధ్యమైనంత వరకు వాడికి చాలా గట్టి పునాది వేస్తే పీర్ ప్రెషర్ కింద పడే అవకాశం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మరి నసుగుతూ ఏమోనండి అని భయపడుతుండేవాడు పీర్ ప్రెషర్కి లొంగిపోతూ ఉంటాడు. స్ట్రాంగ్ పట్టుదల, స్కిల్ ఉండాలన్నమాట. ఏదన్నా పీర్ ప్రెషర్ వచ్చినప్పుడు స్పష్టంగా గట్టిగా తన ఫ్యామిలీ గుర్తు చేసుకొని, తాను నేర్చుకునే విషయాలు గుర్తు చేసుకొని మాట్లాడేవాడు ఈ నెగిటివ్ పీర్ ప్రెషర్ కిందకి రాడు. ఇక చెప్పాను కదా, పాజిటివ్ పీర్ ప్రెషర్ అంటే ఏంటంటే, ఒక మనిషి, ఒక కుర్రాడు, ఒక యువకుడు, ఒక యువతి తనకున్న ఆ పాజిటివ్ వాల్యూస్ని బట్టి వేరే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంటే దాన్ని పాజిటివ్ పీర్ ప్రెషర్ అంటారు. మన వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను కదా, కాలేజీలో ఉన్న ఉదాహరణలే నాకు గుర్తొస్తున్నాయి. ఒకళ్ళిద్దరు మంచి క్రైస్తవ కుర్రాళ్ళు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళ ప్రభావం తప్పకుండా వాళ్ళ మీద పడుద్ది. అందుకని నీ పర్సనాలిటీ స్ట్రాంగ్గా ఉండి నువ్వు నైతిక విలువలకు కట్టుబడి ఉంటున్నావు, మరి మిగతా వాళ్ళలాగా ఏది పడితే అది మాట్లాడట్లేదు, ఏదన్నా ఒక చెడ్డ మాట మిగతా వాళ్ళన్నా కూడా ఈ అమ్మాయి కొంచెం మొహం చిట్లించుకుని అట్లాగన్నప్పుడు దీనికి ఇది నచ్చట్లేదు ఈ మాట, ఇది మానేయండి అని అనుకోవడం కూడా నేను విన్నాను. నేను కూడా ఒక్కోసారి చాలాసార్లు క్యాంటీన్కి వెళ్ళినప్పుడు నేను వచ్చానని చెప్పి మిగతా టేబుల్స్ దగ్గర కూర్చున్న మాస్టర్లు వేరే మాటలు మాట్లాడడం మానేయటం కూడా నేను చాలాసార్లు గమనించాను. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అక్కడ చాలా పీర్ ప్రెషర్ ఉండేది. నెగిటివ్, పాజిటివ్ కూడా ఉండేది. నెగిటివ్, నేను ఢిల్లీ యూనివర్సిటీలో జూబ్లీ హాల్ అనే హాస్టల్లో ఉండేవాడిని. చాలా మంచి, మా బ్లాక్ మొత్తం కూడా రీసెర్చ్ స్కాలర్స్ అనమాట. ఆ బ్లాక్లో 15 మంది యంగ్ పీపుల్ ఉండేవాళ్ళు. వీళ్ళ దాదాపు 10 మంది పిహెచ్డీ కోసం రిజిస్టర్ చేసుకుని ఐఏఎస్ కోసం కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. మిగతా 5 ఇక పూర్తిగా అసలు రీసెర్చ్ మీద పూర్తిగా ధ్యాస పెట్టి నాకు నోబెల్ ప్రైజు రావాలి, నేను పెద్ద సైంటిస్ట్ని అవ్వాలి అనేవాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళని గౌరవించుకుంటూ ఉంటారు. నాకు గుర్తు ఆ 10 మందిలో దాదాపు 7-8 మంది ఐఏఎస్ అయ్యారు. బహుశా అక్కడ నా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఒకతను ఇక్కడ మన విజయవాడకు కూడా కమిషనర్ గాను కలెక్టర్ గాను వచ్చాడు అన్నట్టుగా నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకే బ్లాక్లో ఉన్న 10 మంది కలెక్టర్స్ అవ్వడం, అది పీర్ ప్రెషరు. నువ్వు అక్కడ ఉంటున్నావు, నీ పక్క రూమ్లో అతను రాత్రి చదువుకున్నాడు, ఏం చేస్తున్నావు అంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అట్లా పాజిటివ్ పీర్ ప్రెషర్ వలన చాలామంది మన యూత్ పద్ధతి ప్రకారం, వాళ్ళు చూపిస్తున్న ఆదర్శం ప్రకారం మిగతా వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంది. అటువంటి పాజిటివ్ పీర్ ప్రెషరు మన పిల్లలు సమాజం మీద, తమ చుట్టూ ఉన్న సమూహం మీద చూపించగలిగే వాళ్ళగా ఉండాలి. నేను ఇందాకే చెప్పాను, అందరికంటే ఎక్కువ ఇలాంటి ప్రెషర్ తట్టుకోవడానికి పిల్లల్ని, యువకుల్ని తయారు చేయగలిగిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి పిల్లల్ని తమ అదుపులో ఉంచుకొని పెంచుతారు. చాలా కాలం పాటు, దాదాపు 10, 15, 12, 13 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మాటలు బాగానే వింటారు. ఆ టైంలో కనుక మరి సామెత గ్రంథకర్త చెప్పినట్టుగా బాలు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు,
వాడు పెద్దవాడే. ఒకసారి అంటూ పునాది వేస్తే చాలండి, ఇంకా వాళ్ళని ఎక్కడికైనా పంపించేయడమే, ఎక్కడికైనా పంపించవచ్చు. వాళ్ళు మాత్రం ఆ దారి నుంచి ఏమాత్రం తొలగిపోరు. స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, మంచి ఆరోగ్యకరమైన స్నేహాలు ఉండాలి, బాధ్యతాయుతమైన స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి మన పిల్లల్లో. మనం ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కూడా వాడి గురించి వీడి గురించి అడ్డగా చెప్పుకోకూడదు. ఏదైనా చెప్పినప్పుడు ఇలాంటి వాడని మనం తొందరగా జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. ఇవన్నీ పిల్లలు చూస్తారు. చూసినప్పుడు ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన సైకలాజికల్ స్పిరిచువల్ వాతావరణాన్ని బట్టి బయటికి వెళ్ళినప్పుడు పీర్ ప్రెషర్లో పడకుండా పిల్లలు నెగ్గుకు రాగలుగుతారు. మంచి ఉదాహరణ మనకి షడ్రక్, మేషక్, అబెద్నగో అనేవాళ్ళు, దానియేల్ అనేవాళ్ళు. వాళ్ళు యంగ్ పీపుల్గా ఉన్నప్పుడు 10-15 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసులో వాళ్ళని బబులోనికి తీసుకుపోయారు. అయితే ధర్మశాస్త్రంలో వాళ్ళకి పడిన పునాదిని బట్టి ఆ బొమ్మకి మొక్కకూడదు అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. ఆ పియర్ ప్రెషర్కి వాళ్ళు లొంగలేదు. ఆ పియర్ ప్రెషరు ఉట్టి సైకలాజికల్గా ప్రెషర్ కాదు, బెదిరింపు, అగ్నిగుండంలో వేసేస్తాం అనే దానికి కూడా బెదిరింపు ఉంది. ఉక్కిరిబిక్కిరి అయిపోయారు వాళ్ళు, బలవంతానికి గురయ్యారు. అయినప్పటికీ కూడా చాలా ప్రమాదం కూడా వాళ్ళు ఎదురుగుండా నిలబడింది. అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదం కూడా. అయినప్పటికీ ఆ ప్రెషర్ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు, పీర్ ప్రెషర్ తట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు చాలా ఆదర్శవంతంగా వాళ్ళు మాట్లాడారు. నెబుకద్నెజర్నే నువ్వెంతరా అన్నట్టుగా మాట్లాడలేదు. యువర్ మ్యాజెస్టీ, రాజా అని మాట్లాడారు, గౌరవం ఇచ్చారు. అయితే వాళ్ళు నమ్ముకున్న దాని మీద మాత్రం వాళ్ళు నిలబడ్డారు. రాజు దగ్గర నుంచి కానీ ఆ చుట్టూ ఉన్న అందరూ ఆ బొమ్మకు మొక్కుతున్నారు, అందరూ దానికి లొంగిపోయారు. అయితే వీళ్ళు మాత్రం ఆ ప్రెషర్ని తట్టుకొని నిలబడ్డారు. అదంతా ఎట్లా జరిగిందంటే, వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళ కుటుంబంలో ధర్మశాస్త్రం కింద వాళ్ళకున్న ఆ ట్రైనింగ్ని బట్టి జరిగింది. ఒకే ఒక ఏకైక దేవుణ్ణి పూజించాలి, దేవుడు ఒక్కడే, ఆకాశంలో ఉన్న దేవుడు అనే వాళ్ళ యొక్క పట్టుదలే ఆ పీర్ ప్రెషర్ వాళ్ళు తట్టుకునేటట్టుగా చేసింది. మొత్తం మీద పియర్ ప్రెషర్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా, ముఖ్యంగా ఈ అడాలసెన్స్లో అంటే 7-8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు చాలా గట్టిగా ఆ ప్రభావం పడుద్ది. అయితే లైఫ్ లాంగ్ కూడా పియర్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. పియర్ ప్రెషరు అనేది ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం చేసుకోవడానికి మనల్ని పిలుస్తూ ఉంటుంది. కాల్స్ అస్ టు మేక్ ఎ డెసిషన్. లోకమంతా ఇట్లా చేస్తున్నారు, నేను మాత్రం ఇట్లా చేయను అనేది ఒక కాన్షియస్ డెసిషన్ అన్నమాట. నువ్వు తీసుకునే ఒక నిర్ణయం, నేను చేయను, నేను అట్లా చేయకూడదు అనేది. ఎందుకు చేయకూడదు అంటే, నా విశ్వాసం, నా తల్లిదండ్రుల పెంపకం, నా దేవుడు, నా వాక్యం గురించి నాకు తెలిసిన విషయాలు, నేను చేసుకున్న నిర్ణయం, నేను తీసుకున్న స్టాండ్ అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనలో ఉంటే కనుక పీర్ ప్రెషర్లో పడం. దావీదు కొడుకు సొలొమోను దాకా కూడా మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, తర్వాత దావీదు కొడుకు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. అక్కడ చాలా స్పష్టంగా రెహబాము మీద పియర్ ప్రెషర్ మనకి కనిపిస్తుంది. పెద్దలంతా వచ్చి ఆ రాజ్యంలో ఉన్న అన్ని గోత్రాల పెద్దలు వచ్చి ఇతను రాజు అయినప్పుడు, అయ్యా రాజుగారు, మీ డాడీ, మీ నాన్నగారు సొలొమోను మా మీద చాలా భారం మోపాడు, చాలా పనులు చేయించుకున్నాడు మా చేత. నువ్వు కొత్తగా రాజయ్యావు కాబట్టి ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్నాము, కొద్దిగా ఆ వెట్టి చాకిరి అనే కాడి మా మీద నుంచి తప్పించు, మాకు అంత ఎక్కువ పనులు చెప్పవాకు అన్నప్పుడు, సరే మీకు తర్వాత చెప్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పి అతను ఆ వృద్ధ మంత్రుల్ని, సీనియర్ మంత్రులు అన్నప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టేనండి, మీ నాన్నగారు సొలొమోను వాళ్ళని చాలా భారం పెట్టాడు, చాలా పనులు వేశాడు. వాళ్ళు కనుక నేను రిక్వెస్ట్ చేసినట్టుగా నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే కనుక
నీ రాజ్యం చిరస్థాయిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. సరే మీరు వెళ్ళండి, వాళ్ళని పంపించేసేది ఇదంతా కూడా రాజుల గ్రంథంలో ఉంటుంది. వాళ్ళని పంపించేసి తన ఫ్రెండ్స్తో, తనతో పాటు పెరిగిన వాళ్ళు, తనతో పాటు విద్య అభ్యసించిన వాళ్ళని అడిగితే ఒక్కనాటికి అట్లా చేయబాకు, నువ్వు పైగా మా నాన్న చేసిన దానికంటే డబల్ నేను మీ మీద పెడతానని చెప్పు, అలాగైతేనే మన చెప్పు కింద తేలిలాగా వాళ్ళు పడుంటారు అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటే విన్నాడు. తన స్నేహితుల మాట విన్నాడు, తన పీర్ ప్రెషర్కి లొంగాడు ఈ రెహబాము. అందువలన శాశ్వతంగా ఆ ఇశ్రాయేల్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. కింద యూదా సామ్రాజ్యం, పైన ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఇశ్రాయేల్ సామ్రాజ్యం నుంచి విడిపోయినాయి. పీర్ ప్రెషర్ వలన చాలా పర్మనెంట్ డ్యామేజీ జరుగుద్ది. రౌడీలతో తిరుగుతున్నారనుకోండి, కొన్ని కొన్ని గ్రూప్స్ ఏర్పడతాయి. నువ్వు ఏ గ్రూప్తో ఉన్నావో ఆ గ్రూప్ లాగా నువ్వు తయారవుతావు. అందుకనే సహవాస దోషం అనే మాట. 6 నెలలు సహవాసం చేస్తే 6 నెలలు ఎండం సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. నేను ఎదిగేటప్పుడు మేమంతా క్రికెట్ ఆడడం, లేకపోతే ఇట్లాంటి మంచి మంచి పనులు చేసేవాళ్ళం. సైకిల్ తొక్కి చాలా దూరాలు సైకిల్ తొక్కుంటూ వెళ్ళటం హై స్కూల్ టైంలో. నేను విజయవాడ వచ్చాక విజయవాడలో మన పేటల్లో చూస్తున్నప్పుడు ఈ రౌడీ బ్యాచ్లు అనేవాళ్ళు చాలామంది కనిపించేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళందరూ ఏం లేదు, ఏదో ఒక సెంటర్లో కూర్చొని వాళ్ళు వెళ్తున్న వాళ్ళని కామెంట్ చేసుకుంటా, సిగరెట్ తాక్కుంటూ, సినిమాలు చూసుకుంటూ, వెకిలిగా నవ్వుతూ, అలాంటి వాళ్ళతో చేరితే కనుక అలాగే మనం కూడా తయారవుతాం. లైఫ్ మొత్తం పాడైపోద్ది. ఎగ్జామ్స్ మనం పాస్ అవ్వలేం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేం. అందుకని ఎవరితో నువ్వు కలిసి ఉంటున్నావు, బడ్డీస్ అంటే స్నేహం, చెడు స్నేహాలు, ఇదంతా పీర్ ప్రెషర్ కిందకి వస్తుంది. పీర్ ప్రెషర్ అనేది కేవలం సమాజంలో మన స్నేహాల మధ్యలోనే రాదు. ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఒక ఆర్గనైజేషన్లో ఉండే ఆ వర్క్ కల్చరు, ఆ ఎథిక్స్, దాన్ని బట్టి ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరికీ ఒకే రకమైన మనస్తత్వం, ఒకే రకమైన కష్టపడి పనిచేసే గుణం, నైతికత వస్తాయి. కొన్ని కాలేజెస్ కూడా కొన్ని కాలేజెస్లో ఆ కాలేజీల్లో ఉండే చదువు, విద్యా విధానం, దాన్ని నడిపించే యాజమాన్యం, దానిలో పాఠాలు చెప్పే మాస్టర్లు, దాని కల్చర్, దాన్ని బట్టి కూడా పీర్ ప్రెషర్ ఉంటుంది. అక్కడ ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా కాలేజీలో మేము ఎంకరేజ్ చేసింది ఏంటంటే, అబ్బాయి క్లాస్లో 40 మంది ఉన్నారు, ఒక 30 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక వ్యాపకం, ఎన్సీసీలోనో లేకపోతే ఎన్ఎస్ఎస్లోనో స్పోర్ట్స్లోనో డిబేట్ క్లబ్, దేనిలోకి దానిలో ప్రతి ఒక్కడు కూడా దేనిలోకి దానిలో ఉండాలి అనేది. ఇట్లాగా మనం ఏ సమూహంలో అయితే ఉన్నామో, మన చుట్టూ ఉన్న జనం ఎలాంటి వాళ్ళు, దాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం అది షేప్ అవుతూ ఉంటుంది. చివరిలో కొన్ని బైబిల్ వచనాలు పీర్ ప్రెషర్ గురించి మనల్ని హెచ్చరించే కొన్ని బైబిల్ వచనాలు చెప్పి నేను మానేస్తాను. రోమాపత్రిక 12:2లో పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకం అంతా వెళ్తుండగా చెడు వైపుకి వెళ్తున్నప్పుడు మీరు ఒక్కళ్ళే ఆగిపోండి వెనకాల, ఏం పర్వాలేదు, వాళ్ళు ఎగతాళి చేస్తారు. సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చాలా డైరెక్ట్గా ఉంది. మంచి చక్కగా సాయంత్రం వెళ్ళి ఏ అలంకార సెంటర్లో నిలబడడం కంటే లైబ్రరీకి వెళ్తుంటారు ఒకళ్ళిద్దరు, వాళ్ళతో కలిసి నువ్వు కూడా వెళ్ళు. లేకపోతే ఏదన్నా మంచి లెక్చర్ వినటానికి వెళ్తుంటారు, వాళ్ళతో కలిసి వెళ్ళు. కలిసి కూర్చొని చదువుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళతో కూడా వెళ్ళు. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళతో సహవాసం చేయడం. మరి ఎన్నో రోజులు ఒకళ్ళతో కలిసి తిరిగిపోతే వాళ్ళతో మనం కలిసిపోతాం, వాళ్ళలాగా మనం తయారవుతాం. అన్నిటికంటే మించి ఒక గొప్ప వ్యక్తి మనకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుతో కాన్స్టెంట్గా సహవాసం చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళతో మనం సహవాసం చేస్తూ ఉంటే,
ఎవరన్నా మీ సంఘంలోనే లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక ఒక పెద్ద పెద్ద అతన్ని, మంచి భక్తిపరుణ్ణి, వాక్యం తెలిసిన వాడిని, నైతిక విలువలు, అతను ఇలాంటి వాడు, ఇంత మంచివాడని అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని, అతన్ని ఒక మెంటర్గా, ఒక గురువుగా, ఒక ఒక కౌన్సిలర్గా పెట్టుకొని రెగ్యులర్గా అతనితో సహవాసాలు ఉంటూ, ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ, కలుసుకుంటూ, కొత్త విషయాలు అడిగి తెలుసుకుంటూ, ఈ మెంటరింగ్ అనేది కూడా ఒక చాలా గొప్ప కాన్సెప్ట్. నాకు కూడా చాలా జిఆర్ క్రో గారని ఇట్లాంటి వాళ్ళంతా నాకు మెంటర్స్గా ఉన్నారు. అలాంటి వాళ్ళ సహవాసం వల్ల నేను కొంతవరకు ఈ పియర్ ప్రెషర్ని తప్పించుకొని కొంతన్నా నేను మెరుగ్గా ఉన్నాను అనుకుంటున్నాను. మరి మనకి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అన్న మాటలు మనకు తెలుసు. నడువక, నిలువక, కూర్చుండక. పియర్ ప్రెషర్ తప్పించుకోవాలంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు. అరే దానికి వెళ్ళాం, ఇది చేద్దాం, అది చేద్దాంరా అంటే వాళ్ళతో కలిసి నడవకూడదు. పాపుల మార్గంలో నిలబడకూడదు. అపహాసకులు, వెకిలికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు, లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా ఊరికే అలాగా ఏదో పాట ఉంది కదా, బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికంటే మ్యాటనీకి వెళ్దా ఉంటాడు. లేకపోతే హిస్టరీ లెక్చర్ ఉందంట, మిస్టరీ పిక్చర్ ఉందంట సినిమా హాల్లో, దేనికి వెళ్దాం అంటే హిస్టరీ లెక్చర్ ఎవడంటే అట్రా మిస్టరీ పిక్చర్కి వెళ్దాం. ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు సరిపోతారు. వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళని కూడా చెడగొడతారు. ఆమోస్ రాస్తాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. ఇద్దరు కలిసి నడుస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సమ్మతి ఉందన్నమాట. ఇద్దరు ఒకే దాని మీద, ఒకే ఆలోచన మీద ఉన్నారనమాట. డోంట్ వాక్ విత్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. వాక్ అంటే రోడ్ మీద నడిచి వెళ్ళటం కాదు నేను చెప్పేది. వాళ్ళతో సమాంతరంగా వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళ్తూ సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవరు. కాబట్టి ఒకరితో మనం కలిసి నడుస్తున్నామంటే, ఒకరితో సహవాసం చేస్తున్నామంటే అతని మనస్తత్వం, అతని ఆలోచన విధానం, ఆ వ్యక్తికి సంబంధించినవి నీ మీద కూడా వచ్చి రుద్దుకుంటాయి. పియర్ ప్రెషర్ కిందకి నువ్వు వస్తావు. అందుకని కొరింథీ పత్రిక 15:33లో డూ నాట్ బి డిసీవ్డ్, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ మారల్స్. మరి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. సామెతల గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 10వ వచనంలోనే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు నిన్ను పిలిచినప్పుడు ఒప్పుకోవద్దు. పియర్ ప్రెషర్ తప్పించుకోవాలి. మనం ఇంకొక పాజిటివ్ పియర్ ప్రెషర్ కింద ఉంటే కనుక నెగిటివ్ పియర్ ప్రెషర్ మన మీద పడదు. అన్నిటికంటే గొప్ప పియర్ ప్రెషర్ ఏంటంటే రోజు వాక్యం చదువుకోవటం, యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన వాళ్ళ మనస్తత్వంలో, వాళ్ళ ఆలోచన విధానంలో నడుచుకోవడం, ముఖ్యంగా ప్రభు భయభక్తులు నడుచుకోవడం, అది మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం. మన యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు పిలాతు అంతటి వాడు పియర్ ప్రెషర్ కింద పడిపోయాడు. పిలాతు వాళ్ళకి పరిపాలకుడు, గవర్నరు, న్యాయాధికారి, చీఫ్ జడ్జి. అతను కూడా పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించెను. జనం అందరూ ఒకే మాట చెప్తా ఉంటే, జనం అంతా కలిసి కేకలేస్తూ ఉంటే పిలాతు అంతటి వాడే పియర్ ప్రెషర్ కిందకు వచ్చేసాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాటలు కూడా ఉంటాయి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలను అని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతనికి తెలుసు. వీళ్ళు అసూయ చేత ఈ యేసు అనేవాడు పెద్ద పాపులర్ అయిపోతున్నాడు, యెరూషలేముకి వచ్చి ఎక్కడి నుంచో నజరేతు నుంచి వచ్చి యెరూషలేంలో జనమంతా, జనసమూహం, లోకమంతా ఆయన వెంట వెళ్తుందని చెప్పి అసూయ చేత అతన్ని యేసును అప్పగించారు. అసూయ చేత అతన్ని చంపడానికి మరణశిక్షను అడుగుతున్నారని పిలాతుకు బాగా తెలుసు. తాను చేస్తున్న ఆ తీర్పు అన్యాయం అని కూడా తెలుసు. పీర్ ప్రెషర్, పిలాతు అంతటి వాడిని ఈ పీర్ ప్రెషర్ అనేది పడేసింది. మనుషులను సంతోషపెట్టడానికి అతను చూస్తున్నాడు. 4 అంశాలు మన యూత్ అందరికి కూడా గట్టిగా నేను చెప్పేది ఏంటంటే, హ్యావ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్.
నీవు బాల్యం నుంచి నేర్చుకున్న ఆ నైతిక మత విలువలు చాలా గట్టిగా స్థిరంగా నువ్వు పట్టుకొని ఉండు, వాటి మీద ఆధారపడి ఉండు, వాటి మీద ఆ పునాది మీద కట్టినట్టుగా ఉండు, మైండ్ సెట్ ఉండు, సరైన బలమైన ఒక నైతిక మనస్తత్వం మానసిక స్థితి కలిగి ఉండు. పేతురు అంటున్నాడు కదా 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. పీర్ ప్రెషర్ నుంచి తప్పించుకోవాలంటే మనకుండే ఆయుధం ఏంటంటే క్రీస్తు మనస్సు మనం ధరించుకోవడం. రెండవది, ఆ కొత్త రకమైన క్రీస్తు మనస్తత్వాన్ని, మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు 2వ వచనంలో, మళ్ళీ అదే అధ్యాయం 4వ అధ్యాయం 1 పేతురు 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. యేసుక్రీస్తు ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఉంటాడా? యేసుక్రీస్తుని ఇట్లాగ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? నీకు ఏదైనా ఒక పరిస్థితి లేనప్పుడు, చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈ మాట వింటుంటాం, యేసుక్రీస్తే ఈ టైంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, హౌ విల్ జీసస్ రెస్పాండ్ అనేది కనుక మన పక్కనే యేసుక్రీస్తు ఉన్నట్టుగా ఊహించుకోవాలి. మనం నడిచి వెళ్తున్నప్పుడు యేసుప్రభు కూడా మనతో పాటు నడిచి వస్తున్నట్టుగా ఊహించుకున్నప్పుడు ఎవరైనా ఎలాంటి ప్రేరణలు, ఎలాంటి విషయాన్ని మనం మన మీదకి మన ప్రభావం చూపించడానికి వాళ్ళు కనుక ట్రై చేసినప్పుడు యేసుప్రభు వైపు చూడాలి, చూసి ఏంటి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇది చెయ్యొచ్చా అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడని చెప్పి నీకు తెలుస్తుందో ఆ విధంగా మనం చేయడం. కాబట్టి మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవడం. మూడవది, మళ్ళీ 3వ వచనంలో ఆ పేతురే రాస్తున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. మనం చేసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రేమ పూర్వకమైనవిగా ఉండాలి, ప్రేమ కలిగి ఇతరులను సరిదిద్దే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళు నడిపించిన దారిలో మనం పడడం కానీ పడకుండా మన దారిలో మనకు తెలిసిన యోగ్యమైన దారిలో, భక్తి కలిగిన దారిలో, నీతి కలిగిన దారిలో వాళ్ళని లాక్కు రావడానికి మనం ట్రై చేయాలి. ఇవన్నిటిని మనం మనసులో పెట్టుకొని ఒక కొత్త రకమైన మనస్సును ఆయుధంగా ధరించుకొని క్రీస్తు మనస్సుని, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళంగా ఉండి మన జీవిత విధానానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా లైఫ్ స్టైల్ డెసిషన్స్, జీవిత విధానం సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఆ క్రీస్తు మనసును అనుసరించి మనం చేసుకుంటూ ఉన్నప్పుడు, అలాంటి పునాది మనకున్నప్పుడు మనం ఈ పీర్ ప్రెషర్, బ్యాడ్ పీర్ ప్రెషర్ కిందకి రాము. ఇతరుల పట్ల ప్రేమతో, నమ్రత కలిగి, గౌరవంతో, ప్రేమతో సరిదిద్దే మనస్తత్వంతో మనం గనక ఉంటే మన మీద బ్యాడ్ పీర్ ప్రెషర్లు పడవు. ఈ విషయంలో నేను మళ్ళీ ఇంకొకసారి మన ఆడపిల్లలు, మన మగపిల్లల విషయంలో నేను చాలా సంతోషించేది ఏంటంటే, మనకున్న ఈ అలవాటుని బట్టి, సంఘంలో మనం ప్రతి ఆదివారం కలవటం బట్టి, ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని మాట్లాడడం, ప్రతి ఆదివారం మనకి అందుతున్న వాక్యం, ప్రతిరోజు మనం కుటుంబంలో చేసుకుంటున్న ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, వాక్యం చదవటం, ప్రైవేట్ బైబిల్, వీటన్నిటిని బట్టి మనకంటూ ఒక మైండ్ సెట్ మనకి ఏర్పడుతుంది. దాన్ని మనం వీధిలో కూడా తీసుకెళ్ళాలి. ఇంటి దగ్గర వదిలేసి బయటకు వెళ్ళిపోయి వాళ్ళందరితో కలిసిపోయి వాళ్ళతో బయట ఉన్న దేవుణ్ణి ఎరుగని వాళ్ళ యొక్క చెడు ప్రభావంలో పడకుండా ఉండటానికి క్రీస్తు మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవడం అనే ఆ అపోస్తులైన పేతురు ఇచ్చిన సలహానే మనం చక్కగా పాటించాలి. మంచి పీర్ ప్రెషర్ కిందకి మనం వస్తూ చెడు పీర్ ప్రెషర్ని తప్పించుకుంటూ వేరే వాళ్ళకు కూడా గుడ్ పీర్ ప్రెషర్ వాళ్ళకి అందిస్తూ వాళ్ళని కూడా మన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడమే మనం చేయాల్సిన పని. ఆ విధంగా చేయడానికి దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. అందరికీ నమస్కారం.